ఒక కంట్రీలో వాటర్ మొత్తం అయిపోతుంది. వాటర్ అయిపోయినట్టు అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఆ కంట్రీలో మొత్తం డ్రై అయిపోతుంది. ఫుడ్ కూడా ఏమీ మిలగదు. వాటర్ లేనందుకు ఆడవాళ్ళని మరియు చిల్డ్రన్స్ని అందరినీ చంపేస్తూ ఉంటారు. దాంట్లో ఒక ఫ్యామిలీ మియా. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడే ఒక కంటైనర్లో అయితే దాచుకుంటారు. ఇతని పేరు నీకు. ఇతను మియా వాళ్ళ హస్బెండ్. వీళ్ళతో పాటు చాలా ఫ్యామిలీస్ వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అక్కడికి వెళ్తే ఫుడ్ అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండదని, మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంది. ఇంతకుముందే వాళ్ళ కూతుర్ని చంపేస్తారు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డనైనా బతికించుకోవాలని అనుకుంటుంది. అందుకోసమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అప్పుడే కంటైనర్ డోర్ అయితే కొడతారు. ఎవరని తీయగా అక్కడికి మాత్రం వేరే వాళ్ళని తీసుకొస్తారు. నువ్వు ఈ కంటైనర్ నుంచి బయటికి వెళ్ళిపో, వేరే వాళ్ళని ఎక్కిస్తున్నాం, నిన్ను వేరే కంటైనర్లో ఎక్కిస్తామని చెప్తారు. అక్కడ ఒక చిన్న ఘర్షణ అయి బుల్లెట్లు అయితే కాల్స్తారు. ఆ బుల్లెట్లు కంటైనర్ హోల్ కూడా అవుతుంది. ఆ కంటైనర్ అయితే మూసేస్తారు. మూసిన తర్వాత తన హస్బెండ్ని 107 కంటైనర్లకు అయితే ఎక్కిస్తారు. తన ఒక హోల్ నుంచి చూస్తుంది. తన దగ్గర ఉన్న ఫోన్తో తనకైతే కాల్ చేస్తుంది. నేను క్షేమంగా ఉన్నానని, మనం అక్కడ వెళ్ళినాక కలుసుకుందాంలే అని చెప్తాడు. ఆ కంట్రీలో ఉన్న మిగతా ఆడవాళ్ళని, అదేవిధంగా పిల్లలని అందరినీ ఒక్కరికొక్కరిగా చంపేస్తూ ఉంటారు. అప్పుడే ఒక చెక్ పోస్ట్ దగ్గర బండి ఆగుతుంది. ఆగిన చెక్ పోస్ట్ దగ్గరికి ఒక గార్డ్ అయితే వస్తాడు. వచ్చి ఆ కంటైనర్ డోర్స్ అయితే ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. గార్డ్కి తెలుసు లోపల ఇంకో డోర్ ఉందని, దాంట్లో అందరూ దాచుకున్నారని, అందరూ ఒక్కొక్కరుగా బయటికి రావాలని, లేకపోతే అందరినీ చంపేస్తానని చెప్తాడు. కానీ అప్పుడే మియా ఒక కంటైనర్ బాక్స్ మీదకి ఎక్కి కూర్చుంటుంది. బయటికి రావాలనగానే ఒక అమ్మాయి అయితే డోర్ తెసి బయటికి వస్తుంది. కానీ అప్పుడే ఆ గార్డ్ గన్తో పిలిచి చంపేస్తాడు. అందరినీ కాల్ చేసి అని చెప్తాడు. అందరినీ కాల్ చేసి అక్కడి నుంచి శవాల్ని కూడా తీసుకుపోతారు. కానీ అక్కడనే దాచుకున్న మియా మాత్రం బతికే ఉంటుంది. తను చాలా భయపడుతుంది. వాళ్ళు వెళ్ళిపోయినాక కిందికొచ్చి తనకైతే ఫోన్ చేస్తుంది. కానీ ఎలాంటి రిప్లై మాత్రం ఉండదు. అక్కడే దాచుకున్న తనకు కొన్ని వస్తువులు అయితే దొరుకుతాయి. దాంట్లో ఒకటి డ్రిల్లింగ్ మిషన్, ఇంకోటి చాకు ఉంటుంది. అలాగే వాటర్ బాటిల్స్ కూడా కొన్ని దొరుకుతాయి. ఆ షిప్ కంటైనర్ని షిప్లో అయితే లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత సముద్రంలో పెద్ద అలలు వచ్చి ఆ షిప్ కంటైనర్ మాత్రం కింద పడిపోతుంది. తర్వాత ఒక హోల్ నుంచి చూస్తే తను ఓ పెద్ద సముద్రంలో ఉండిపోయానని తెలుసుకుంటుంది. వాళ్ళ హస్బెండ్కి అయితే కాల్ చేస్తుంది. కానీ ఎలాంటి సమాధానం ఉండదు. అప్పుడే ఒక హోల్ నుంచి చూస్తుంది. చూసినప్పుడు 107 ఏదైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో అది మాత్రం కిందికి మునిగిపోతుంది. ఇది చూసిన తను చాలా కుంగిపోతుంది. అలాగే డిప్రెషన్లో కూడా వెళ్తుంది. తనే లేకపోతే నేనెందుకు బతకాలని అనుకుంటుంది. అప్పుడే చాకు తీసుకొని తన చెయ్యి అయితే కట్ చేసుకుంటుంది. కానీ అప్పుడే తన బేబీ అయితే మూమెంట్ ఇస్తాడు. తన బేబీ కదిలినప్పుడు తన బేబీ గురించి అయినా బతకాల్సిందే అని అనుకుంటుంది. అప్పుడే తనకు ఒక పెద్ద కంటైనర్ అయితే కనిపిస్తుంది. ఆ కంటైనర్లో చాలా ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ మొత్తం ఒక ప్లాస్టిక్ బాక్స్లలో ఉంటుంది. అక్కడ ఉన్న ఫుడ్తో పాటు చాలా సామాన్లు కూడా వస్తాయి. దాంట్లో ప్లాస్టర్ కూడా ఉంటుంది. ఆ ప్లాస్టర్తో మాత్రం ఆ హోల్స్ని మొత్తం కవర్ చేస్తుంది. అప్పుడు తన హస్బెండ్కి కాల్ చేస్తుంది. కానీ ఎలాంటి సమాధానం ఉండదు. అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ కాల్ చేస్తుంది. ఇలా బ్యాటరీ మొత్తం అయిపోకుండా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న ఫుడ్ని రోజు తింటుంది. కానీ ఒకరోజు తనకు చాలా పెయిన్స్ వస్తాయి. అలాగే ఆ నీళ్ళలోనే బేబీ అయితే పుడతాడు. ఆ బేబీని గట్టిగా అద్దుకుంటుంది. ఆ బేబీని ఒక బాస్కెట్లో అయితే పెడుతుంది. రోజు అలాగే తింటూ ఉంటుంది. బేబీ మరియు తను చాలా బాగా రికవరీ అవుతారు కూడా. అప్పుడే తనకు ఒక డ్రిల్లింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది. ఆ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని కంటైనర్ టాప్లో డ్రిల్లింగ్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ డ్రిల్లింగ్ శబ్దానికి తన బేబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. అలాగే ఆ డ్రిల్లింగ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రిల్లింగ్ ఉన్న బ్యాటరీస్ మాత్రం అయిపోతాయి. దాంతో తను అక్కడ పడేస్తుంది. నెక్స్ట్ ఒక చాకు తీసుకుంటుంది. చాకుతో కోస్తూ కోస్తూ ఎగ్జాస్ట్ అయిపోతుంది. కింద కూడా పడిపోతుంది. అలాగే తన చనిపోయిన బేబీ వస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడే తన బేబీ ఏడుస్తాడు. అప్పుడే తన లేస్తుంది. ఆ బేబీ కోసం నేను బతుకుండాలని అనుకుంటుంది. అప్పుడే అక్కడ వర్షం కురుస్తుంది. కురిసిన వర్షం నుంచి వాటర్ అయితే తాగుతుంది. ఆ కంటైనర్ నుంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చి చూస్తే మొత్తం సముద్రమే ఉంటుంది. తన బేబీని కూడా తీసుకొచ్చి పైన కూర్చోపెడుతుంది. అప్పటికే బయట ఉన్న ఫిషెస్ని హంటింగ్ చేయాలనుకుంటుంది.
ఒక రాడ్ తీసుకుంటుంది. ఆ రాడ్కి ఒక సూదైతే గుచ్చుతుంది. ఆ గుచ్చిన సూదితో హంటింగ్ చేయాలనుకుంటుంది. కానీ ఎంతటికి ఆ ఫిషెస్ మాత్రం రావు. ఎగ్జాస్ట్ అయి కింద పండుకున్నప్పుడు అప్పుడే ఏరోప్లేన్ అయితే కనిపిస్తుంది. ఏరోప్లేన్ కనిపించినప్పుడు దానికి రిఫ్లెక్షన్ ఇచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పుకోవాలనుకుంటుంది. అలాగే తను మిర్రర్ తీసుకొచ్చి రిఫ్లెక్షన్ అయితే ఇస్తుంది. కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. తన దగ్గర ఉన్న ఫుడ్ కూడా అయిపోతూ ఉంటుంది. దాంతో తన దగ్గర వైర్స్ అయితే ఉంటాయి. ఆ వైర్స్ని జాలీలాగా అల్లుతుంది. వాటిని ఒక నెట్ లాగా తయారు చేస్తుంది. ఆ నెట్తో ఫిషెస్ అయితే పట్టుకొని దాన్ని రాగానే తింటుంది. ఇలాగే రోజు ఫిషెస్ పట్టుకొని కొన్ని బాక్స్లలో స్టోర్ చేసుకొని రోజు తింటూ ఉంటుంది. ఒకరోజు మాత్రం తన హస్బెండ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను బతికే ఉన్నానని, నేను 107 కంటైనర్లో లేనని, వేరే కంటైనర్లో నన్ను పంపించారని చెప్తాడు. మనం బయటకు వచ్చాక కలుసుకుందామని చెప్తాడు. మనకు ఒక కొడుకు పుట్టాడని చెప్తుంది. అంతలోనే ఆ బ్యాటరీ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ కూడా అయిపోతుంది. తను ఒక ఐడియా చేస్తుంది. ఆ బాక్సులన్నీ కట్టి ఒక వుడెన్ డబ్బాలా చేసి ఆ వుడెన్ డబ్బా మీద తన కొడుకునైతే పెడుతుంది. తను కూడా అక్కడికే వెళ్దామనే లోపే తనకు ఒక తాడైతే చుట్టుకుంటుంది. చుట్టుకొని తన కిందికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగో అలాగా తన తప్పించుకొని మీదకైతే వస్తుంది. కానీ తన కొడుకు అయితే కనిపించడు. అప్పుడే అక్కడికి ఒక షార్క్ అయితే వస్తుంది. షార్క్ చూసి చాలా భయపడుతుంది. ఆ నీళ్ళ తేమతో తను మాత్రం ఏడుస్తాడు. ఆ ఏడ్చిన సప్పుడుతో తన దగ్గరికైతే వెళ్తుంది. తన బాబు దొరికాడని చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన దగ్గర ఉన్న ఫిషెస్ మాత్రం అలాగే తింటూ ఉంటుంది. ఇలాగా కొన్ని రోజులైతే గడిచిపోతాయి. నీ గురించే నేను బతుకున్నానని తన కొడుకుతో అంటూ ఉంటుంది. అప్పుడే కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఆ బర్డ్స్ మొత్తం తనని చుట్టుముడతాయి. అక్కడే దగ్గరలో ఉన్న షిప్ మాత్రం వాటిని గమనిస్తారు. అక్కడ పక్షులతో పాటు ఏదో మనిషి కనిపిస్తుందని తన ఫాదర్తో అయితే చెప్తుంది. అప్పుడే వాళ్ళిద్దరూ ఆ చెక్కని మాత్రం బయటికి గుంజుతారు. దాంట్లో ఒక చిన్న బేబీ ఉంటాడు. అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ చెక్కకు ఒక తాడైతే ఉంటుంది. ఆ తాడుకి మియా అయితే కట్టిబడి ఉంటుంది. ఆ తాడు పట్టి లాగగానే మియా అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన మియాకి తను బేవోష్ అయిపోతుంది. బేవోష్ అయిపోయినందుకు తనకు సిపిఆర్ అయితే ఇస్తారు. సిపిఆర్ ఇయ్యంగా లాస్ట్కి మెలకువ అయితే వస్తుంది. లేచాక తన బేబీ ఎక్కడని అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బేబీని అయితే తనకిస్తారు. తనకు ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. తన హస్బెండ్ని కలుస్తుందో లేదో అనే సస్పెన్స్తో ఈ స్టోరీ అయితే ముగుస్తుంది. ఇలాంటి మూవీస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.